అయినా సరే ఇలా దొంగచాటుగా సంతకాలు పెట్టించుకోవాలని చూసావంటే ఏంటా నీ ఉద్దేశం? ఆయన కష్టపడి సంపాదించినా సరే కొడుకులుగా ఇది మన ఆస్తి, కొడుకులుగా ఇది మన ఆస్తి. అరే, ఈ ఆస్తిలో మనకి హక్కున్నప్పుడు మన వాటా మనకి పంచివ్వమని అడగడం న్యాయం అవుతుంది గానీ తప్పెలా అవుతుందిరా? ఏరా, నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా? హే, ఎందుకు అలా అంటావు? రే, నువ్వు బయటపడకపోయినా నీ కోపం నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పకపోయినా నీ బాధ నాకు తెలుస్తోంది. దీనంతటికీ కారణం నేనే. ఐఎమ్ సారీ రా, ఐఎమ్ సారీ. నన్ను క్షమించరా ప్లీజ్. అరే, ఏంటి నువ్వు అర్థం లేకుండా? జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, నువ్వు బాధపడకు. నేనే మిస్టేక్ చేశాను. 1కి 10 సార్లు ఆలోచించాల్సింది. అనవసరంగా భావని షూరిటీ సంతకం పెట్టడానికి తీసుకెళ్లాను. అలా చేయకుండా ఉండుంటే ఇదంతా జరిగుండేది కాదు. మీ భావని షూరిటీ సంతకం పెట్టమని నేనే కదరా అడిగాను. మరి నాదే కదరా తప్పు. గొడవ జరగడానికి, నువ్వు బాధపడడానికి నేనే కదరా కారణం. అలా ఏం కాదు. ఇక ఈ విషయాన్ని వదిలే. అది కాదురా ధీరజ్, నువ్వేమో సొంతంగా ట్రావెల్స్ పెడతానని అంటున్నావే తప్ప జాబ్ చేయనని అంటున్నావు. కార్ కొనడానికి నా నగలు తీసుకోరా అని అంటే నువ్వేమో తీసుకోవట్లేదు. మరోవైపేమో డౌన్ పేమెంట్ కట్టడానికి డబ్బులు దొరక్క చాలా బాధపడుతున్నావు. నీ బాధని చూడలేకేరా మీ బావని షూరిటీ సంతకం అడగమని చెప్పాను. ఒకవేళ మీ అక్కకి తెలిస్తే ఏదో జస్ట్ కోపడుతుంది అనుకున్నాను. ఇలా అందరి ముందు ఇంతలా అవమానించి నీ పరువు తీస్తుంది అనుకోలేదురా. అందరి ముందు నువ్వు తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటే ఆ బాధ నన్నింకా వెంటాడుతూనే ఉందిరా. ప్రేమ, బాధపడకు. ఈ విషయాన్ని వదిలేమని చెప్పాను కదా, మరింకా ఇదే విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు. మర్చిపోన్రా, నా భర్తకి జరిగిన అవమానాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. కార్ డౌన్ పేమెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవని ఎవరి ముందైతే నీకు అవమానం జరిగిందో వాళ్ల ముందే నా భర్తని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. రేపే నువ్వు డబ్బులు కడుతున్నావు, కార్ తీసుకుంటున్నావురా. డబ్బులు ఎక్కడివి ప్రేమ? నేనే ఏదో ఒక విధంగా తీసుకొస్తాను. నా భర్తకి ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంక నేను అస్సలు ఆగను. రేపే నీతో కార్ కొనించి అందరికీ గర్వంగా కార్ చూపించకపోతే నా పేరు ప్రేమే కాదు. సాగర్, ఆగు, నీతో కాస్త మాట్లాడాలి. ఏ విషయం గురించి? ఆస్తి పంపకాల గురించి? రాత్రి నేను మీ మామయ్యతో గొడవపడిన విషయం గురించా? ఆ విషయం గురించైతే మాట్లాడే ఓపిక తీరిక రెండూ నాకు లేవు. అది కాదు సాగర్,
అసలు నీ మైండ్లోకి ఆస్తి పెంపకాల ఆలోచన రావడం ఏంటి బుద్ధి లేకుండా? ఈ ఆలోచన నీదేనా లేదంటే దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఆ విషయం గురించి అయితే మాట్లాడొద్దని చెప్పానా? అర్థం కదా నీకో? మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నావు? అది కాదు సాగర్, ఆస్తిని ముక్కలు చేయమనంటే అది మీ నాన్నగారికి గుండె పగిలిపోయే బాధనిస్తుంది. ఆ మాత్రం అర్థం కదా నీకు? ఏయ్ ఆప! ఆయనకి మాత్రమే గుండె ఉంది, ఆయనకి మాత్రమే బాధలున్నాయా? ఎదుటి వాళ్ళ గుండె లేదు, అంతకన్నా బాధ లేదు. ఎంతసేపు మీ నాన్న బాధపడతాడు, మీ నాన్న బాధపడతాడు అంటావు తప్ప ఆయన వల్ల నేను ఎంత సఫర్ అవుతున్నానో నీకు అర్థం కావట్లేదా? సాగర్, మంచి చెప్పినా సరే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అందరం కలిసి ఉండాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నేను. అబ్బా! నీకు దండం పెడతాను తల్లి, ఆపు. క్లాసులు పీకి చంప మాకు. ఆయన దృష్టిలోనే కాదు, చివరికి నీ దృష్టిలో కూడా నేను ఏమీ తెలియని ఇంకా చెప్పించుకునే ఎదవలా కనిపిస్తున్నాను. సాగర్, ఏంటి సాగర్ నువ్వు? నేనొకటి మాట్లాడుతుంటే నువ్వొకటి మాట్లాడుతున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు క్లియర్ గా అర్థమవుతుంది. వదిలేయ్ ప్లీజ్. అరే సాగర్, ఈ బాక్స్ తీసుకొని వెళ్ళు. రాత్రి ఆయన, ఇప్పుడు నువ్వు కడుపు నిండా పెట్టారు కదా, చాలు. అరే సాగర్, 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 సాగర్ నా మాట విను. సాగర్, సాగర్ చెప్పేది నీకే. బాక్స్ తీసుకెళ్ళు. సాగర్, అరే సాగర్. బావ ఏంటక్క, సాగర్ బావ ఇంకా అదే కోపంతో ఉన్నారా? కోపంతో కాదు, చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకు ముందు ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో నుంచి వెళ్లిపోదామని గొడవ పెట్టేవాడు. కానీ ఇప్పుడేంటో కొత్తగా ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నాడు. దానివల్ల సంతోషంగా ఉన్న ఉమ్మడి కుటుంబం భవిష్యత్తులో 3 ముక్కలు అవుతుందేమోనని భయంగా ఉంది. అక్క, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి అత్తయ్య గారున్నారు కదా. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? అవును, అత్తయ్య గారంటే గుర్తొచ్చింది. ఉదయం నుంచి ఇంట్లో ఎక్కడ కనిపించలేదు. ఎక్కడున్నారు? ఓమై భగవంతుడు, ఓమై భగవంతుడు, వాట్ ఈస్ దిస్ ప్రకృతి వైపరీత్యం అక్క? ఏదో క్షుద్ర పూజల్లో వేసే ముగ్గులా ఇంత భయంకరంగా ముగ్గు వేసావేంటక్క? కొంపదీసి పెద్దమ్మ వాళ్ళ ఊళ్ళో ఏదైనా క్షుద్ర పూజలు నేర్చుకుని వచ్చావా ఏంటి? శ్రీరామ 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 కాదురా, వీడియోలో చూశాను. అందులో అమ్మాయి చకచకా గబగబా టకటకా వేసేసింది. అంటే అన్నానంటావు గాని నేను వేస్తే ఇంత దరిద్రంగా వచ్చిందేంటో. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన నీతి ఏంటంటే సిస్టర్, వీడియోలు చూసి ఎంజాయ్ చేయాలే తప్ప ప్రయోగాలు చేయకూడదు. వికటిస్తే ఇదిగో ఇలా తేడా కొట్టేస్తా మరి. ఎసురా తమ్ముడు, యువర్ కరెక్ట్. ఆ, అత్త, నీకసలు మనసుందా? ఉండబట్టే కదా ఆ మనసుని 25 ఏళ్ల క్రితం మీ మావయ్యకిచ్చాను. ఆ, సిగ్గుపడింది చాలు. మేం సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? శ్రీరామ 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 సీరియసా? ఎందుకే? ఇంకా ఎందుకని అంత అమాయకంగా అడుగుతారేంటండి? రాత్రి అంత పెద్ద గొడవ జరిగింది కదా. కొడుకులు కోపంగా ఉండుంటారు, కోడళ్లు బాధపడుతూ ఉంటారు. కొడుకులకి సర్ది చెప్పాలి, కోపాలన్నీ సర్దుమనిగేలా చేయాలన్న ఆలోచన అయినా ఉందా మీకు అసలు? కరెక్టే. అదొదిలేసి తాపిగా ఇక్కడ ముత్యాల ముగ్గులు వేస్తున్నారు. ముత్యాల ముగ్గులు. ముత్యాల ముగ్గు కాదే, మువ్వల హారం ముగ్గు. మువ్వల హారం కాకపోతే మావిడి పిందెల హారం. అరే, ఇంట్లో పరిస్థితి సీరియస్ గా ఉంది, చెయ్యి దాటిపోయేలా ఉందని చెప్తుంటే అర్థం చేసుకోకుండా ఇంకా కామెడీ చేస్తారేంటి? సి మై డియర్ గవర్నమెంట్ కోడలు అండ్ మై ముద్దుల మేన కోడలు, భారతంలో కృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడు తెలుసా? మాతో ఏం చెప్పలేదు, మీతో ఏం చెప్పాడో మాకు తెలీదు. నాతో కూడా ఏం చెప్పలేదు గాని చెప్పేది వినండి.
దీపం వెలిగిస్తే గూట్లో పెట్టాలి తప్ప బయట గాలికి పెట్టకూడదు. అలాగే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు శాంతంతో స్థితప్రజ్ఞతతో పరిష్కరించుకోవాలి తప్ప టెన్షన్ పడిపోయి మనసులు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. అండర్స్టాండ్? ఏంట్రా అలా చూస్తున్నావు? అది కదక్క, బాబు ఎప్పుడు నిన్ను మీ అక్క ఒట్టి పిచ్చిదిరా, తింగరదరా, బుర్రలేని అమాయకురాలరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ పుచ్చకాయలో నీళ్లు ఊరినట్టుగా నీలో ఎంత జ్ఞానం ఎప్పుడు ఊరిందక్క? నువ్వు నోరు మీరా తింగర సన్నాసి. ఇదిగో గవర్నమెంట్ కోడలా, నా కొడుకు కోపాన్ని పోగొట్టి ఈ సమస్యని సద్దుమనిగేలా నేను చేస్తాను గాని ఈ ముగ్గులో మన క్రియేటివిటీ కాస్త తేడా కొట్టేసింది. రండి ముగ్గురం కలిసి ఒక పట్టు పడదాం. ముందు ఇది క్లీన్ చేయాలి, ఆగండి. చెయ్యమ్మా. ఇటమ్మా, ఇటు ఇటు ఇక్కడ. అత్తయ్య గారు బోర్డు నుంచి అలా వచ్చారో లేదో, ఇలా ముద్దుల కోడలతో ముగ్గులు గీతల్లో అల్లుకుపోతున్నారు. నేను కడుపుతో ఉన్నా సరే నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళని ఇక్కడ చిరికిద్దాం. వావ్, పోయింది కదా ముగ్గు, అదిరిపోయింది కదా. నా కోడళ్ళు బంగారాలు. అమ్మ వల్లి, ఏంటమ్మా ఏమైంది? అంటే మావి గారండి, నేను కడుపుతో ఉన్నాను కదండి, అందుకని నాకు బోల్డ్ ఎంత ఆకలేస్తుందండి. అందుకే ఏదైనా వండుకొని తిందామని వంటగదిలోకి వచ్చానండి. గిన్నె చేసరిపోయింది. అమ్మ వల్లి నువ్వు ఆగు. పుజ్జమా, నర్మదా, ప్రేమ, నర్మదా, ప్రేమ, ఏంటి అలా అరుస్తున్నారు? బుజ్జమా, వస్తున్నానండి. నర్మదా, వస్తున్నా. ప్రేమ. అమ్మా నువ్వు ఎక్కువసేపు ఇలా నిల్చోకూడదు. రా, నువ్వు వచ్చి అలా కూర్చో. రా రా, అలా కూర్చో. బుజ్జమా, ప్రేమ, ఎక్కడున్నారు అందరూ? బుజ్జమా. శ్రీరామ అంటే అన్నానంటారు గాని ఏంటండి అంత కోపంగా కేకలేశారు? ఏమైంది? అసలు బుద్ధుందా మీ అందరికి? ఇంట్లో ముగ్గురు ఆడలు ఉన్నారు. కడుపుతో ఉన్న మనిషికి ఏం కావాలి, తను ఎలా చూసుకోవాలి తెలీదా మీకు?
తనకి ఆకలిస్తే తనే వెళ్ళి వండుకుని తినాలా? ఏం చేస్తున్నారు మీరంతా? ఏయ్ బుద్ధుందా నీకు అసలు? నీకు ఆకలేస్తే నన్ను పిలవచ్చు కదా. అసలు నిన్ను వంటగదిలోకి ఎవరు వెళ్ళమన్నారు? మిమ్మల్ని మాత్రమే కాదండి అత్తయ్య గారు, నర్మదా ఫేమస్ సెల్లాయిల్ని కూడా పిలిచానండి. కాకపోతే మీరు సెల్లాయిలు ముగ్గులేస్తూ సరదాగా బోల్డని కబుర్లు చెప్పుకుంటూ ఫుల్లుగా యాపిల్స్ లో ఉన్నారండి. ఆనందంలో నేను పిలిచినా మీరు పలకలేదండి. అయినా కడుపుతో ఉన్న పిల్లని ఒంటరిగా వదిలేసి ఇంటి బయట ముగ్గులు ముచ్చట్లేంటి మీరు? అరే తిరుపతి, అక్కడెళ్ళి బెల్లుంటే తీసుకురాపో. బెల్ల బెల్లి తీసుకురారా యాదవ్. తెస్తానులే. బావా బెల్లు. ఇదిగోమ్మా, ఈ బెల్లు నీ దగ్గర పెట్టుకో. నీకేం కావాలన్నా ఈ బెల్లు నొక్కు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చి చూసుకుంటారు. అంతే తప్ప నువ్వు మరోసారి ఇలా వంటగదులకు రావడం గాని శ్రమ తీసుకోవడం గాని చేయొద్దు. అర్థమైందా? అలాగేనండి మావయ్య గారు. ఇంకోసారి నా కోడలు ఇలా కష్టపడిందంటే అస్సలు బాగోదు. జాగ్రత్తగా